అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. H-1B వీసాలకు $1,00,000 ఫీజు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా కోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని బోస్టన్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. గత సెప్టెంబర్లో H-1B వీసాకు ఎంపికైన అభ్యర్థులు అదనంగా $1,00,000 ఫీజు చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై పలు వర్గాలు కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ఫెడరల్ కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసింది. అమెరికాలో H-1B వీసా ఫీజును $1,00,000లకు పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని బోస్టన్ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఐటీ రంగంలో ఆనందం క్షణికమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన అమెరికా ఫస్ట్ విధానాల కోసం కోర్టుల ఆదేశాలను సైతం బేఖాతరు చేసే అలవాటున్న ట్రంప్ ఈ తీర్పును పక్కన పెట్టి మొండిగా ముందుకెళ్లే అవకాశాలున్నాయని ప్రవాస భారతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫెడరల్ జడ్జి లియో సోరికిని ఇచ్చిన తీర్పుపై వైట్ హౌస్ తక్షణమే స్పందించింది. కోర్టు ఆదేశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ యంత్రాంగం ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రకటించింది. వైట్ హౌస్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ విదేశీయుడి ప్రవేశాన్నైనా నియంత్రించే పూర్తి చట్టపరమైన అధికారం అధ్యక్షుడు ట్రంప్కు ఉంది. H-1B వీసా ప్రోగ్రాం దశాబ్దాలుగా దుర్వినియోగం అవుతుంది. దీన్ని సరిదిద్దటానికి ఫీజు పెంపు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి జ్యుడిషియల్ యాక్టివిజం ప్రదర్శిస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం మండిపడింది. ట్రంప్ ఈ కోర్టు తీర్పును లెక్క చేయకుండా 3 రకాలుగా ముందుకెళ్లే ప్రమాదం ఉంది. ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ఉపయోగించే అవకాశం ఉంది. కోర్టులు పన్ను అనే సాంకేతిక కారణంతో ఫీజు పెంపును కొట్టేసేస్తాయి కాబట్టి ట్రంప్ తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి జాతీయ భద్రత లేదా స్థానిక నిరుద్యోగ నియంత్రణ పేరుతో మరో కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను తీసుకురావచ్చు. ఈ ఫెడరల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లి హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ సంపాదించి యథావిధిగా $1,00,000 ఫీజు వసూళ్లను కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ ఫీజు పెంపు కుదరకపోతే వీసాల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేయటం, కనీస వేతన పరిమితిని భారీగా పెంచడం ద్వారా విదేశీ టెక్కీలను అమెరికా కంపెనీలు తీసుకోకుండా అడ్డుకునే అవకాశం ఉంది. గతంలో కూడా ట్రంప్ తన మొదటి విడత పదవీ కాలంలో కోర్టులు ఇచ్చిన ముస్లిం దేశాల ప్రయాణ నిషేధాల వంటి పలు తీర్పులను బేఖాతరు చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో తన పంతం నెగ్గించుకున్నారు. ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందని ప్రవాస భారతీయ సంఘాలైన ఇండియాస్పారో ఫీడ్స్ ప్రతినిధులు భయపడుతున్నారు. ప్రస్తుతం కోర్టు తీర్పు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ట్రంప్ మార్కు దూకుడు నిర్ణయాల వల్ల H-1B వీసాదారులకు రాబోయే రోజుల్లో మరిన్ని గండాలు తప్పవనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, H-1B వీసాలకు $1,00,000 ఫీజు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా కోర్టు కొట్టివేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అమెరికా H-1B వీసా ఫీజును $1,00,000లకు పెంచుతూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై గతంలో బోస్టన్ ఫెడరల్ కోర్టుకు కొంతమంది అప్రోచ్ కావడం జరిగింది. దీనిపై కోర్టు వెంటనే $1,00,000 ఫీజు చట్ట విరుద్ధం అంటూ కూడా బోస్టన్ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై కూడా వైట్ హౌస్ వర్గాలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా సంబంధించినటువంటి విషయాలపై అంటే ముఖ్యంగా ఫెడరల్ కోర్టు తీర్పుపై కూడా తీవ్ర అసంతృప్తి వైట్ హౌస్ వర్గాలు వ్యక్తం చేయడం. హైకోర్టు తీర్పుపై కూడా హైకోర్టు అప్పీల్కి ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తాము, ఈ తీర్పుపై ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా అంటూ ట్రంప్ సంబంధించినటువంటి అటు నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కోర్టు ఆదేశాలు మార్చేలా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటామంటూ కూడా ట్రంప్ యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి. కోర్టు ఆదేశాలను టేక్ఆఫ్ చేస్తూ గతంలోనే సరికొత్త విధానాలను తీసుకొచ్చాడు ట్రంప్. అమెరికా ఫస్ట్ విధానం కోసమే H-1B వీసాను పెంచామని దీనిపై రాజీ పరపమంటూ కూడా ట్రంప్ వర్గాలు హెచ్చరికలు రాజేస్తున్నాయి. గతంలో కూడా కోర్టులు ఇచ్చిన తీర్పుపై కూడా తను ముందుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ముస్లిం దేశాల ప్రయాణ నిషేధాల వంటి పలు తీర్పులను కూడా బేఖాతరు చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు తన పంతాన్ని తీసుకున్నారు ట్రంప్. ప్రవాస భారతీయుల సంఘాలైన
FIDCS ఇండో స్పేస్ పత్రికలు భయపడుతున్నారంటూ కూడా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా ట్రంప్ మార్పు దూకుడు వంటిగా పరిశీలించడం H1B వీసాదారులకు రాబోయే రోజుల్లో మరీ జెండాలు తప్పవని సంకేతాలు కూడా స్పష్టం అవుతున్నాయి. ఎందుకంటే H1B వీసా సంబంధించినట్లు $1,00,000 పెంచుతూ ట్రంప్ నిర్ణయిస్తున్నారు. దీనివల్ల ప్రవాస అంటే చాలా మంది ఇండియా వాళ్ళు కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడడానికి వారికి ఇది ఒక పెద్ద ఆర్థిక భారంగా పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా తీసేస్తూ ఇప్పటికే ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా హైకోర్టు ఖచ్చితంగా వెళ్తాం. అయితే ట్రంప్ కు కొన్ని విశిష్ట అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను అడ్డు పెట్టుకొని దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనలో అది ట్రంప్ వర్గాలు ఉన్నాయి. మరి చూడాలి దీనికి సంబంధించిన విషయంలో మరి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్ని దేశాల ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠంగా కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.